హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మమ్మ చేసిన పాతకాలం దోసకాయ పచ్చడి రెసిపీ అనమాట. సో పల్లెటూరి స్టైల్లో దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఫస్ట్ ఒక గిన్నెలోకి మనకి టేస్ట్కి కారంకి సరిపడినని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకవేళ మీ పచ్చిమిరపకాయలు మరీ స్పైసీగా ఉంటే చూసి వేసుకోండి అనమాట. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు అండ్ అలాగే టొమాటో పీసెస్, ఒక 2 పెద్ద టొమాటోస్ని తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అండ్ టొమాటోస్ తీసుకున్నాం కదా, సో దీంట్లోకి కొంచెం నూనె వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ నూనె అయితే సరిపోతుందన్నమాట. 3-4 స్పూన్లు పడుతుంది. అండ్ స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిరపకాయ, టొమాటోస్ ఇవన్నీ కూడా గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సో మనకి టొమాటోస్ అండ్ అలాగే పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గాలన్నమాట. ఇవి ఊరికే అడుగంటుతాయి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి, బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి పల్లీలు. ఇవి ఆల్రెడీ వేయించిన పల్లీలు అనమాట. మనకి బయట ఈజీగా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. మనకి వేయించిన పల్లీలు అంటారు. లేదు, ఒకవేళ మీ దగ్గర పచ్చి పల్లీలు ఉంటే డ్రై రోస్ట్ చేసుకోండి. ఒక ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసేసుకుంటే, రోస్ట్ చేస్తే మనకి మంచిగా ఇట్లా వస్తాయి అన్నమాట. పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో దీన్ని ఇట్లా చూపిస్తున్నట్టు కొంచెం క్రష్ చేసేసుకోవాలన్నమాట. ఈజీగా పొట్టు ఊడిపోతుంది. మనకి నార్మల్గా ఇట్లా చూపిస్తున్నట్టు ఫింగర్స్ యూస్ చేసి ఇట్లా హ్యాండ్తో మంచిగా ఇట్లాగా ప్రెస్ చేసేస్తే ఏంటంటే ఆ పొట్టు మొత్తం ఈజీగా ఊడిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రోస్ట్ చేసిన పల్లి లేకపోతే ప్యాన్లో రోస్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. పల్లీల్ని ఇలా చూపిస్తున్నట్టు క్రష్ చేసినట్టు అలా అనేసి ఈ పొట్టు మొత్తం రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి పొట్టు మొత్తం మంచిగా రిమూవ్ చేసేసాము. అండ్ ఈ పల్లీలు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ ఈ పల్లీల్ని మనము తర్వాత రోట్లో వేసుకొని దంచుకుంటాం అనమాట. సో ఈలోపు మనకి టొమాటోస్ అండ్ పచ్చిమిరపకాయలు అప్పుడప్పుడు ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని మనకి మంచిగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఇట్లా గరిటెతో ఇట్లా అంటే ఈజీగా మగ్గిపోయింది అని తెలుస్తుంది. దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 4 to 5 minutes బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలని ఫైనల్గా ఇంకా లాస్ట్లో మనము స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకున్న ఒక 1 minute ముందు జస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే సరిపోతుంది. సో ఈ టైంలోనే మనం చింతపండుని యూస్ చేస్తామన్నమాట ఇక్కడ, సో పులుపు కోసం. సో చింతపండు మీ దగ్గర గుజ్జు లేకపోతే చింతపండుని యాజ్ ఇట్ ఈస్ దీంట్లో వేసేసుకోవచ్చు. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉందన్నమాట. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవడానికి. సో అది వేస్తున్నాను. అండ్ ఒకవేళ మీ దగ్గర ఈ చింతపండు పేస్ట్ లేకపోతే మాత్రం చింతపండుని డైరెక్ట్గా వేసేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మగ్గిపోతుంది అండ్ మంచిగా కలిసిపోతుంది అనమాట పచ్చడిలోకి. సో ఇక్కడ మీ దగ్గర చింతపండు పేస్ట్ ఉన్న యూస్ చేయొచ్చు, ఆర్ చింతపండు అయినా నార్మల్గా అయినా వేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం రోట్లో వేసి దంచుకుంటాము. ఈలోపు దోసకాయలని తీసుకొని, గట్టిగా ఉన్న దోసకాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి. పండిపోయిన దోసకాయలు ఏంటంటే పచ్చడిలోకి బాగోవు, అవి కర్రీస్లోకి బాగుంటాయి ఆర్ సాంబార్స్లోకి. బట్ పచ్చడిలోకి ఎప్పుడన్నా కూడా కొంచెం గట్టిగా ఉన్న దోసకాయలని చూస్ చేసుకుంటే బాగుంటుంది. పైన పీల్ మొత్తం రిమూవ్ చేసి ఇలా హాఫ్గా కట్ చేసేసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ ఏంటంటే చేదుగా ఉంటే చేదు రిమూవ్ చేసుకోవడానికి సీడ్స్ మొత్తం రిమూవ్ చేసి సాల్ట్తో కడుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మాకైతే నార్మల్గా బాగానే ఉంది. సో సీడ్స్ కూడా వేసుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర ఉన్న దోసకాయలు సీడ్స్ చేదుగా ఉంటే మాత్రం ఆ సీడ్స్ మొత్తం రిమూవ్ చేసి ఒకసారి సాల్ట్ అట్లా అప్లై చేసేసి నీట్గా మంచినీళ్ళతో కడిగి ముక్కలు కట్ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు రోటిలో కొంచెం ఉప్పు అండ్ అలాగే పల్లీలు వేసి దంచుకుంటున్నాము. మేము కల్లుప్పు యూస్ చేస్తున్నాం కాబట్టి అక్కడక్కడ క్రిస్టల్స్ తగిలితే బాగోదని చెప్పి ఫస్ట్ అయితే కల్లుప్పు వేసి దంచుకుంటున్నాం పౌడర్ లాగా అయిపోవడానికి. అండ్ అలాగే మనము పొట్టు ఒలిచి పెట్టుకున్న పల్లీల్ని కూడా ఇట్లా చూపిస్తున్నట్టు వేసి మంచిగా దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లాగా మంచిగా ఈ పౌడర్ లాగా అయిపోవాలన్నమాట.
పల్లీలు మొత్తం ఇలా మంచిగా పౌడర్ అయిపోయిన తర్వాత మనం మగ్గించుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే టొమాటోస్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని మంచిగా దంచుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి వేసుకొని లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలంట, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందని చెప్పారు. దీంట్లోనే పులుపు కావాల్సిన చింతపండు అంతా ఉంది కాబట్టి మనం మళ్ళీ ఎక్స్ట్రాగా చింతొక్కు ఏం వేయాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒకటి యూస్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు ఆర్ చింతొక్కు రెండు బాగుంటాయి అంట. అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా మంచిగా దంచుకున్న తర్వాత ఇట్లా చూడండి మనకి పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లోనే వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ఇలా లైట్గా దంచుకోవాలన్నమాట, మొత్తం కంప్లీట్ పేస్ట్ లాగా అయితే అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఆ పచ్చడి మొత్తం కూడా దోసకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకున్నట్టు దంచుకుంటే సరిపోతుందంట. అక్కడక్కడ మనకి దోసకాయ ముక్కలు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు. ఒకసారి ఉప్పు అంతా చెక్ చేసేసుకొని ఇంకా మనము పచ్చడిని ఇట్లా చూపిస్తున్నట్టు బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండిద్ది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Thank you so much for watching this video. Please like, share, comment and subscribe to our channel.